ఎలక్షన్ మన భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, ప్రధానంగా చూసుకుంటే కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు ఏ పార్టీలో చేరబోతున్నారు, ఏ పార్టీలో చేరుతారనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. ఇక వెంకట్రావు ఏ పార్టీలో చేరుతారని ఎదురు చూస్తున్నటువంటి అభిమానులు, దాదాపుగా కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఆయన హస్తం పార్టీకి రావాలని హస్తం నేతలు వైపు ప్రయత్నాలు చేస్తున్నారు, రావాలని ఆహ్వానం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలో స్థానం నుంచి పోటీ చేయించే యోచనలో కాంగ్రెస్ పార్టీ నేతలు వస్తే కనుక ఆయనకి క్లియర్గా ఒక దారి కూడా సెట్ చేసి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. కొత్తగూడెం నుంచే పోటీ చేసే యోచనలో జలగం వెంకట్రావు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఆయన దారి ఎటు ఎలా ఉండబోతుంది, దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు అంటే అధికార బీఆర్ఎస్ పార్టీ 2018లో అయితే గెలుపొందిన జలగం వెంకట్రావు ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరనైతే ఇటు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు ఆసక్తిగా చూసే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే జలగం వెంకట్రావు 2018లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థిగా అయితే పోటీ నుంచి, అదేవిధంగా అప్పటి మహాకూటమి అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు నించిన పరిస్థితుల్లో ఆయన మీద అయితే జలగం వెంకట్రావు 4,000 ఓట్లతో అయితే ఓడిపోయారు. అనంతరం సీఎం కేసీఆర్ అంటే ఎక్కడైతే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలదే తుది నిర్ణయం అని చెప్పడంతో ఈ జలగం వెంకట్రావు అయితే స్తబ్దుగా ఉన్న పరిస్థితి కూడా ఉంది. అయితే 2019లో ఏదైతే వనమా వెంకటేశ్వరరావు తప్పుడు అఫిడవిట్ అంటే దాఖలు చేశారు, తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఆయన అయితే హైకోర్టులో కోర్టు వేసిన నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత ఏదైతే 2023 జూన్ లో అయితే దీనిపై తీర్పు వచ్చిన నేపథ్యంలో, అంటే 2023 జూన్ లో అయితే దీనిపై తీర్పు వచ్చింది. అయితే హైకోర్టు చెప్పిన దాని ప్రకారం ఏదైతే 2018 నుంచి కూడా జలగం వెంకట్రావునే ఎమ్మెల్యేగా పరిగణించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అనంతరం జలగం వెంకట్రావు అనేక మార్లు కూడా ఇక్కడ అసెంబ్లీ కార్యదర్శిని కావచ్చు వీరందరినీ కూడా ఎమ్మెల్యేగా పరిగణించాలని, ఆయనని తీసుకోవాలని అనేక మార్లు తిరిగినా కూడా ఆయనకి వీరెవరు కూడా పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ఆయన అంటే బీఆర్ఎస్ పార్టీలోంచి బయటికి రావాలనే ఒక ఆలోచనలో అయితే ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే వనమా వెంకటేశ్వరరావుపై ఓడిపోయాక జలగం వెంకట్రావుకి అయితే సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఈ కోర్టులో కేసు తేలిన తర్వాత వనమా వెంకటేశ్వరరావు అయితే 2 సార్లు అపాయింట్మెంట్ సీఎం కేసీఆర్ ఇచ్చి ఆయనతో మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో అయితే ఆయన ఉండాలని అయితే కోరుకోవట్లేదని కూడా తెలుస్తుంది. అయితే ఏ నిర్ణయమైనా కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి కేసుపై ఆధారపడి ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క సుప్రీంకోర్టు కేసు వాయిదా పైనే జలగం వెంకట్రావు రాజకీయ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ కోర్టుకి సుప్రీంకోర్టులో ఒకవేళ జలగం వెంకట్రావుకు పాజిటివ్ గా ఈ కేసు వచ్చినట్లయితే ఈయన మరలా కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగేందుకు అయితే అవకాశాలు ఉన్నట్లు ఆయన అనుచర వర్గం అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఒకవేళ సుప్రీంకోర్టులో జలగం వెంకట్రావు చుక్క ఎదురైతే మాత్రం ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉండకుండా అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని అయితే ఆయన అనుచరగం కూడా చెప్తున్నారు. అయితే వారి అభిమానులందరూ కూడా కోరుకునేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోనే ఆయన జలగం వెంకట్రావు రావాలని. ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి తనయుడిగా, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా కార్యకర్తలు కావచ్చు లేదు అంటే అభిమానులు అంటే అధికంగా ఉన్నటువంటి జలగం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్లయితే అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 3 జనరల్ స్థానాలలో ఎక్కడో ఒక పోటీ చేపించేందుకు అయితే కాంగ్రెస్ నాయకులు అయితే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ జలగం వెంకట్రావు మాత్రం కొత్తగూడెంలోనే పోటీ చేస్తానని, దీనికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుని కాంగ్రెస్ పార్టీలో చేరుతానని అయితే ఈయన ఒక కండిషన్ పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఇప్పుడు కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకు అయితే ఇప్పటికే 10 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ నుంచి బారులు తీరిన నేపథ్యంలో జలగం వెంకట్రావుకు కొత్తగూడెం నుంచి ఎంతవరకు సీట్ వస్తుందనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయితే దీనిపై జలగం వెంకట్రావు తన సన్నిహితులతో చెప్తూ స్వతంత్ర అభ్యర్థిగా అయినా కూడా కొత్తగూడెం నుంచే నేను పోటీలో ఉన్నానని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటిని కూడా చూసుకుంటే జలగం వెంకట్రావు కాంగ్రెస్ లోకి వెళ్తారా లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని ఇటు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, లేదు అనుకుంటే ఇప్పుడు జలగం వెంకట్రావు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకు అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్తగూడెం నుంచి పోటీ చేసినా కూడా జలగం వెంకట్రావుకు గెలిచే అవకాశాలు ఉన్ని కూడా ఆయన అనుచర గణం అయితే భావిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. కానీ ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెం నుంచి పోటీ చేస్తానని ఆయన అభిమానులు చెప్తున్నప్పుడు మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెం నుంచి పోటీ చేస్తాడా, ఖమ్మం నుంచి పోటీ చేస్తాడా అనేది అధిష్టాన నిర్ణయంపై ఆధారపడి ఉండటంతో ఇప్పుడు జలగం వెంకట్రావు కొత్తగూడెం ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరైతే కొత్తగూడెం నుంచి బరిలో ఉంటారా ప్రశ్నలు అయితే ఈ యొక్క నియోజకవర్గాల్లో తలెత్తుతున్నాయి. రాజశేఖర్, రాజకీయాల్లో ఒక చర్చ రేగినటువంటి పరిస్థితి, అంటే మొన్న ఆయన ఎమ్మెల్యేగా ప్రకటించుకోవడం, సుప్రీంకోర్టుకు వెళ్ళడం, ఇవన్నీ జరుగుతున్న పరిస్థితి. సుప్రీంకోర్టు తీర్పుపై ఆధారపడిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన స్తబ్దుగా ఉన్నారా, లేకపోతే ఇలా సంబంధించినటువంటి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడం కానీ ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, దానిపై ఏమైనా ఒక సమాచారం ఉంది? అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ వైపు ఇప్పుడే చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుందనేది సెకండ్. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయన ప్రజెంట్ పొజిషన్ ఎలా ఉంది? సో ఆయన స్తబ్దుగా ఉన్నారా, లేకపోతే ఎలాంటి కార్యక్రమాల్లో నిర్వహణలో ఏమైనా తలమొలకైనటువంటి పరిస్థితి ఏమైనా ఉందా?
ప్రస్తుతానికి జలగం వెంకట్రావు ఎటువంటి అధికార కార్యక్రమాల్లో పాల్పంచుకోవట్లేదని చెప్పొచ్చు. ఏదైతే 2018 ఎన్నికల్లో ఓడిపోయిన అనంతరం ఆయన అధికార పార్టీ నుంచి ఓడిపోయే అంటే పోటీ చేసి ఓడిపోయిన నేపథ్యంలో హస్తం గుర్తుపై పోటీ చేసి గెలిచినటువంటి వనమా వెంకటేశ్వర అధికార బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన నేపథ్యంలో అనంతరం జరిగినటువంటి పరిణామాలలో సీఎం కేసీఆర్ అయితే ఎమ్మెల్యేల తుది నిర్ణయం చెప్పడంతో వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఇక్కడ అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కారణంగా జలగం వెంకట్రావు అయితే అప్పటి నుంచి కూడా స్తబ్దుగా ఉన్నారు. ఆయన ఏ ఒక్క అధికార కార్యక్రమాలలో కూడా పాల్పంచుకున్న దాఖలాలు లేవా. అదే విధంగా వీరి ఇరువురు కూడా బాహాటంగా ఎప్పుడు ఒకరినొకరు విమర్శించుకున్న పరిస్థితి కూడా లేదు. అదే విధంగా ఇప్పుడు జలగం వెంకట్రావు తీసుకుంటే జలగం వెంకట్రావు అంటే గత కొద్ది రోజులకి ఆయన అనుచరులతో అయితే అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలో అయితే ఒక ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దాంట్లో కూడా ఎక్కడ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఏ ఒక్క జెండాను కూడా ఎక్కడ కూడా జెండా పెట్టిన పరిస్థితి కూడా లేదు. ఆయన ఆ రోజు మాట్లాడుతూ కూడా ఏదైతే కర్ణాటకలో వచ్చినటువంటి రిజల్టే ఇక్కడ తెలంగాణలో వస్తాయని ఆయన ఆశాభావం అయితే వ్యక్తం చేశారు. కానీ అనంతరం జరిగినటువంటి హైకోర్టు కేసులో ఈయన గెలుపొందిన తర్వాత ఈయన అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచే ఇక్కడ ఎమ్మెల్యే కొనసాగుతారని ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. కానీ సీఎం కేసీఆర్ ఈయనకి ఎటువంటి ఛాన్స్ ఇవ్వకపోవడం, అదే విధంగా 3 వారాలు గడిచినా కూడా ఈయనకి ఎమ్మెల్యేగా హైకోర్టు పరిగణించాలని చెప్పినప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం తరపున ఈయన ఎమ్మెల్యేగా అంటే తీసుకోకపోవడం తోటి ఈయన జలగం వెంకట్రావు కూడా ఇక అధికార బీఆర్ఎస్ పార్టీ తోటి కొంచెం దూరం పెంచుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికైతే వారి అనుచరులతో కావచ్చు, లేకపోతే ఎక్కడ అధికార కార్యక్రమాలతో కానీ ఎక్కడ సమావేశాలు అయితే ఏర్పాటు చేయలేదు. కానీ ఆయన అత్యంత సన్నిహితులు కావచ్చు, ఆయన అనుచరులు కానీ చెప్తున్న పరిస్థితి ప్రకారం ఏదైతే కాంగ్రెస్ అంటే అధిష్టానం కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఏ విధంగానైనా కూడా జలగం వెంకట్రావు అయితే ఇప్పుడు ఇటు కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని ఆయన ఈ యొక్క 3 జనరల్ స్థానాల్లో ఎక్కడో కొంచెం పోటీ చేపించాలని అయితే కృతనిశ్చయంతో ఉన్నట్టుగా కూడా చూడవచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఉమ్మడి జిల్లాటువంటి ఉద్దండులు అందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో ఇటు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ కావచ్చు, ఇప్పుడు జలగం వెంకట్రావు కావచ్చు, ఈ విధంగా ఇప్పుడు ఒక రాజకీయ చరిత్ర కలిగినటువంటి వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఒకరెమ్మటే ఒకరు వస్తున్న నేపథ్యంలో అంటే ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కావచ్చు, ఇటు భద్రాద్రి జిల్లాలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మరోసారి అయితే విజయకేతనం ఎగరవేస్తుందని అయితే కాంగ్రెస్ అభిమానులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా చెప్పరాశి.